హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరాముడిగా రామ్ చరణ్ సినిమా రాబోతుందా? మేబీ నిజమవుతుంది కావచ్చు. ఎలా అంటారా? డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా? రీసెంట్గా మనకి మహా అవతార్ నరసింహ యానిమేషన్ ఫిల్మ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒక మైథలాజికల్ సినిమాటిక్ యూనివర్స్ అనుకోవచ్చు. సో ఈ యూనివర్స్లో భాగంగా మనకు అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన మహా అవతార్ నరసింహ సినిమా లాస్ట్ 2 weeks బ్యాక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుంచి చాలా పాజిటివ్ టాక్తో సినిమా దూసుకెళ్తుంది. ఈ సినిమాకి హోంబేలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు. చాలా పాజిటివ్ టాక్తో సినిమా అయితే సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. డైరెక్టర్ చాలా బాగా తీశారు. నరసింహ అవతారాన్ని భక్త ప్రహ్లాద కోరిక మేరకు విష్ణు అవతారం ఎత్తి నరసింహ అవతారంలో వచ్చి ఆ భక్త ప్రహ్లాదుని ఎలా కాపాడాడు అనేది మనకు ఆ కథ, ఆ పురాణాల కథ. సో ఆ కథని ఒక యానిమేషన్ రూపంలో తీసిన సినిమానే మహా అవతార్ నరసింహ. సో ఈ సినిమాని తీసిన అశ్విన్ కుమార్ సినిమాతో చాలా మంచి హిట్ సాధించాడని చెప్పచ్చు. అయితే రీసెంట్గా పాజిటివ్ టాక్ రావడంతో ఇంటర్వ్యూస్ జరిగాయి డైరెక్టర్తో. సో రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారిని, మీరు ఫ్యూచర్లో శ్రీరాముని క్యారెక్టర్తో అంటే మన దేవుడు శ్రీరాముని క్యారెక్టర్ని సినిమా తీయాలనుకుంటే ఏ హీరో సెట్ అవుతారు అనే క్వశ్చన్ అడిగితే దానికి మన డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు ఇచ్చిన సమాధానమే, శ్రీరాముని రూపంలో నటించే ఎవరైనా హీరో ఉన్నారంటే అది మన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఎందుకు అంటే మనకు RRR సినిమాలో, రాజమౌళి తీసిన RRR సినిమాలో లాస్ట్ అల్లూరి సీతారామన్ గెటప్లో RRRలో రామ్ చరణ్ నటించిన క్యారెక్టర్ అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంత మంచి క్యారెక్టర్ నాకు తెలిసి రామ్ చరణ్ కాకుండా ఇంకెవరు చేయలేరు కావచ్చు. ఆ లెవెల్లో నటించారు మనకు గ్లోబల్ స్టార్. అది చెప్తూ శ్రీరాముని అవతారంలో ఎవరైనా హీరో నటించగలుగుతాడు మన తెలుగులో అంటే రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చాడు. మేబీ ఆయన తీసే మైథలాజికల్ సినిమాటిక్ యూనివర్స్ అనవచ్చు, మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ అనవచ్చు. ఆ యూనివర్స్లో భాగంగా మహా అవతార్ శ్రీరాముని అవతారంలో సినిమా ఒకవేళ వస్తే దానిలో హీరో రామ్ చరణ్ చెప్పకనే చెప్పేశాడు. మేబీ ఒకవేళ ఈ సినిమా తీస్తే యానిమేషన్ ఫిల్మ్ తీస్తారా లేకుంటే డైరెక్ట్ ఫిల్మ్ తీస్తారా అని తెలియదు, కానీ ఒకవేళ తీస్తే మాత్రం శ్రీరాముడిగా మనకు రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనమాట. ఆ గెటప్కి ఆయన అయితేనే కరెక్ట్. నాకు కూడా ఒక మంచి ఒపీనియన్, మంచి ఆప్షన్ అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రామ్ చరణే. ఎవరిని అడిగినా చెప్తారు. RRR తర్వాత ఆ గెటప్లో మాత్రం రామ్ చరణ్ మాత్రం ఊహించగలం కూడా. సో ఒకవేళ డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆ సినిమా తీస్తే మాత్రం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. సో మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్లో ఇంకెన్ని అవతారాలు ఉన్నాయో చూడాలి. ఆ అవతారాల్లో మన శ్రీరాముని అవతారం కూడా ఒకటి. సో శ్రీరాముని అవతారం ఎవరు చేస్తే బాగుంటుందని అడిగిన క్వశ్చన్కి రామ్ చరణ్ అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమాపై ఇప్పటి నుంచే వస్తే ఎలా ఉంటుందని నెటిజన్ చాలా కామెంట్ చేస్తూనే ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుందో ఒకవేళ వస్తే సినిమా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.